అనేక మంది నాయకులు కావాలి, బలమైన నాయకులు కావాలి. సో వైజాగ్ జిల్లాకి పార్లమెంటుగా ఇంకో బలమైన నాయకులు మన జేడి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. ఇది ఎందుకు వారిని తీసుకొచ్చామంటే అయిన తర్వాత కొట్టండి ఇప్పుడు. అలాగే ఇది ఎందుకంటానంటే ఇప్పుడు మనకున్నాయి 3 పార్టీస్. తెలుగుదేశం చూశారు, వైసీపీ ఉంది, ఇప్పుడు మనకి ఇన్ని సమస్యలు ఉన్నాయి. గంగవరం పోర్టు సమస్య ఉంది. నేను జగన్మోహన్ రెడ్డి గారి స్థానంలో ఉంటే ఏం చేసేవాడిని తెలుసా? నేను వెళ్ళి అసెంబ్లీలో కూర్చునేవాడిని, తెలుగుదేశం వాళ్ళతో పొరహోరి అవసరంతో అసలు రోడ్డు దిగి కొట్లాడేవాడిని అసెంబ్లీలో. ఉదాహరణకి నేను ఒక్కడనే ఉన్నాను అనుకుందాం, ఒక్కడిని వెళ్ళి కొట్లాడు ముఖ్యమంత్రి గారి కుర్చీ ఎదురుగలి ఎందుకు మీరు చేయరు మా గంగవరం కన్నా అడిగేవాడిని, మా 65వ వార్డుకి ఎందుకు చేయరని అడిగేవాడిని, మా డ్వాక్రా మహిళలకు మీరు ఎందుకు జూనియర్ వేతనాల క్లర్క్ ఎందుకు చేయని కొట్లాడేవాడిని. చెయ్యాలి అని మనసుంటే ఏదైనా చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు నన్ను ఏదైనా అడగండి, మీకు ఏదైనా కావాలని అడగండి, నేను ముఖ్యమంత్రి అవ్వాలమ్మా అప్పుడు కానీ మీరే చేయండి, మీరు ఏదైనా అడగండి ముఖ్యమంత్రి అవ్వాలమ్మా అప్పుడు దాకా చేయలేను. ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఎప్పుడు చేశాను. ప్రజాస్వామ్యం ముఖ్యమంత్రి ఉంటుందా కాలం, మా పిల్లలు పెరిగి పెద్దవారు 5 ఏళ్లలో. అందుకని వాళ్ళకి అధికారం బదలాయింపు తప్ప వాళ్ళిద్దరి మధ్యలో సమస్యలు యథాతథంగా ఉంటాయి. మేము ఎందుకు కూర్చున్నామంటే నేను ఇక్కడ పని చేయడానికి ఉన్నాను, నాకు ఇష్టం పని చేయడం. నా కులం రెల్లి కులం. ఎందుకంటున్నానంటే నా రెల్లి కులం అనేది రాజకీయాలు చెత్త ఉడ్చడానికి వచ్చాను. నా రెల్లి కులాన్ని నేను అంత గుండెలకు ఎత్తుకొని చెప్తాను, మీకు నిలబడేవాడిని. అందరూ ఉన్నత కులం కావాలని కోరుకుంటే నాకు అత్యంత దళితులు వెనకబడిన దళితుల కులాన్ని నేను ఎంచుకున్నాను. అందరూ కులాన్ని ఎంచుకోలేరు కానీ నేనైతే ఎంచుకున్నాను. అందుకని మీకు మాటిస్తున్నాను, మీకు అండగా నిలబడతాను. మీరు ఇంతమందిని చూశారు, జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు, ఏమీ చేయలేదు. ఇప్పుడు మీరందరనే ఇలాగా మీరు పులివెందులకి వెళ్ళి మీరు అక్కడ రాజకీయం చేయండి, మీరు ఒక స్థలానికి సెటిల్ అవ్వండి. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ప్రేమ ఉంది కదా, పులివెందులు ఎంప్లాయ్మెంట్ ఇప్పించమని చెప్పి పులివెందులు ఎవరు రాకూడదు, పులివెందులు వాళ్ళు కాపాడుకోవాలి. పులివెందుల్లో మీరు వెళ్ళి కబ్జాలు చేయండి, కుదురుద్దాం, వాళ్ళు వచ్చి ఇక్కడ కబ్జాలు చేయొచ్చు. వైజాగ్ రౌడీజంకి పనికిరాని ప్రదేశం ఇది. చాలా ఉద్యోగులు, చిన్న ఉద్యోగులు అందరూ సామరస్యపూర్వక చిన్న గొడవలు ఉంటాయి. మహా అయితే కోర్టుల ద్వారా మనం ఆర్జీలు పెట్టుకుని గొడవలు తీసుకున్నాం. రౌడీజంతో చేసే చాలా తక్కువ మనకి, అలాంటివి నిలబడవు. ఒక వ్యక్తి సొంత వాళ్ళే అంత ఇబ్బందులు మర్డర్లు అయితే అదే పెద్ద ఇబ్బంది కాని వ్యక్తి ఎలాంటి వ్యవస్థను పట్టుకొస్తారు? పోనీ ముఖ్యమంత్రి గారు బలంగా మోదుకోగలరంటే ఆయనకి భయం. ఎవరన్నా ధైర్యంగా ప్రజల శాంతి భద్రతల సమస్యల్ని కాపాడగలగాలి అంటే ధైర్యం ఉన్న వాళ్ళు కావాలి. అలాంటి ధైర్యం ఉన్న వాళ్ళలో ప్రథముడు జేడి లక్ష్మీనారాయణ. మనకి అన్యాక్రాంతి. ఇప్పుడు మనకి ఉదాహరణకి గంగవరం పోర్టు ఉంది, ఎవరన్నా మాట్లాడాలి, నేను వెళ్ళి మాట్లాడుతాను, ఒక్కోసారి జేడి లక్ష్మీనారాయణ వెళ్ళి మాట్లాడతారు. ఇంతమంది కలిసి ఒత్తిడి పెడతాం వాళ్ళ మీద. మాకు ఎందుకు మా గంగవరం నిర్వాసితులకు స్థలాలు ఇవ్వట్లేదు, ఇచ్చి తీరాలు, వేరే దారి లేదు మీకు. ఓకే, వాళ్ళకి ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉంటుంది, ఏదో చేసి అండగా నిలబడి తీరుతాం ప్రతి సమస్యకి. అందుకని మీరు అన్ని ఆలోచించి ఇచ్చేయండి. ఒక 10 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకుని ఆలోచించి ఓటేయండి. ఒకసారి మీరు నేను నన్ను కూడా గుడ్డిగా నమ్మమని చెప్పట్లేదు అందరినీ. మీరు ఆలోచించండి. ఏమి ఆశించకుండా ఒకడు వచ్చాడు, ఒక్క వార్డులో కౌన్సిలర్ లేకుండా, కార్పొరేటర్ లేకుండా దూరం వచ్చాను, కష్టపడుతున్నాను, ఒక్కడిని తిట్లు తింటున్నాను. దేనికంటే నేను విలువలు కాపాడడానికి వచ్చాను. అలాగే ఇందాక కింద బాబు నీ పేరేంటి? శివ. నాకు మిమ్మల్ని ఎలాగ మాట్లాడాలో తెలియదు. ఇంగ్లీష్లో అయితే స్పెషల్లీ ఛాలెంజ్డ్ అంటాం, లేదంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్ అంటాం. మనకేమో వైకల్యం అనే పదం అన్ని ఇబ్బంది పెట్టేట్టుంటుంది. వైకల్యంతో ఉన్న వ్యక్తులను అనకూడదు. నేను ఎవరికైతే ఉన్నామో ముఖ్యంగా స్పెషల్లీ ఏబుల్డ్ అంటే స్పెషల్లీ ఛాలెంజ్డ్, ఒక్కటి మళ్ళీ మీ ప్రత్యేకించి పిలిపించి మాట్లాడతాను. ఇది మీ నేను అందరి గురించి మాట్లాడతాను. ఈ స్పెషల్లీ ఏబుల్డ్ చిల్డ్రన్ వ్యక్తుల గురించి మేము మీకు పెన్షన్ కానీ, మీకు ఇంటి సౌకర్యం కానీ,
ఎందుకంటే ముఖ్యంగా వైకల్యం ఉన్న వ్యక్తుల్లో ఉన్న ఇళ్లలో ఎంత ఇబ్బంది నాకు తెలుసు. నేను చాలా మంది దగ్గర వాళ్ళని చూశాను. అందుకని వారికి ప్రయారిటీ ఇచ్చి, వాళ్ళకి ఇల్లు ఇచ్చి, వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి, వాళ్ళకి ఉపాధి కల్పించి, వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకి జీవనోపాధి చూసే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది తెలియజేసుకుంటాం. అలాగే 60 ఏళ్ళ నిండిన నాకు మాట్లాడుతాను చాలా మందితోటి నన్ను ఎలా వాడేసుకుంటారండి ఒక్కొక్కళ్ళు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నన్ను పిలిచారు విజయవాడకి. చంద్రబాబు గారు మాట ఏంటలేదు, మీరు ఒకసారి మా సమస్య ఏంటంటే నేను వెళ్ళేలోపు చంద్రబాబు గారు వాళ్ళ సమస్యను తీర్చేశారు. అదేలే ఇంకా వరుసగా ఇంకా ఉన్నాయి. సో నాకు జర్నలిస్టులను వదిలేసినా కానీ, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టులను వదిలేసినా కానీ చంద్రబాబు గారిని చూసుకొని నేను మా అందరికి మాట ఇస్తున్నాను. మీకు 60 ఏళ్ళు నిండిన ప్రతి జర్నలిస్ట్కి మేము 8,000 రూపాయలు మీకు పెన్షన్ ఇస్తాం. అలాగే హౌసింగ్ కానీ మీకు కమ్యూనిటీ హౌస్ కానీ నిర్మించే బాధ్యత జనసేన పార్టీ తీసుకుని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా ఆడపడుచులందరూ మమ్మల్ని అర్థం చేసుకుంటారని తెలియజేసుకున్నాం.